లక్ష్మి పండుని పిలుస్తుంది. పండు వచ్చి ఏంటమ్మా ఏమైందమ్మా అని అంటూ అడగటంతో విహారీ బాబు గారికి చాలా పెద్ద ప్రమాదం ఉంది, నువ్వు ఆయన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో అంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు లక్ష్మమ్మ అంటే నేను పని మీద బయటికి వెళ్తున్నాను పండు, నువ్వు దయచేసి ఎక్కడికి వెళ్లకుండా విహారీ గారిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో సరేనా అని అంటూ లక్ష్మి చెప్తే సరేనమ్మా అని అంటూ పండు వెళ్ళిపోతాడు. లక్ష్మి అలా బయటికి వెళ్ళగానే ఎస్ఐ వస్తుంది. ఇక ఎస్ఐ ఇలా అంటుంది, ఐఎమ్ సారీ లక్ష్మి అని అంటే ఎందుకు నాకెందుకు చెప్తున్నారు మేడం అని అంటూ లక్ష్మి అంటే నువ్వు ఆల్రెడీ చెప్పావు కానీ నీ మాట వినలేదు కదా అని అంటూ బాధపడుతూ ఎస్ఐ అంటుంది. ఇంకా అప్పుడే విహారీ గారికి చాలా పెద్ద ప్రాబ్లం ఉందని నువ్వు ఎప్పటి నుంచో చెప్తున్నావు కానీ నేను మాత్రం వినిపించుకోలేదు, కానీ ఇప్పుడు చూసావా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, నేను కానీ అప్పుడే వినుంటే బాగుండేది లక్ష్మి అంటే పర్వాలేదులే మేడం ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది అని అంటూ అది ఎవరు చేశారో ఏంటో కనుక్కోవాలి మేడం అంటే పద లక్ష్మి నాకు కొంచెం డీటెయిల్స్ తెలుసుకున్నాను నేను పద వెళ్దాం అనేసి ఎస్ఐ లక్ష్మి ఇద్దరు బయలుదేరుతారు. ఆ మాటలు విన్న సహస్ర టెన్షన్ పడుతూ ఆటో తీసుకొని వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అలాగే తను ఎస్ఐ ఇద్దరు కూడా ఒక షాప్ దగ్గర వెళ్ళి ఆగుతారు. లోపలికి వెళ్తారు. వెళ్ళి ఇక్కడ మొబైల్స్ రిపేర్స్ చేస్తారా అని చెప్పి ఎస్ఐ అడిగితే చేస్తాం మేడం అని అంటూ చెప్తాడు అతను. చెప్పేసరికి మరి ఇక్కడ ఇంకేమేం చేస్తారు అని అడిగితే ఇంకేం చేయం మేడం అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి వేలి ముద్రలు కావాలి అవి కూడా చేసిస్తారా అని అడిగితే లేదు మేడం అలాంటివి ఏం చేయము అని అంటే చాటుగా వచ్చి సహస్ర వింటూ ఉంటుంది. రేయ్ నిజం చెప్పరా వేలి ముద్రలు అవి ఇవి చేస్తారు కదా చెప్పు అని అంటే లేదు మేడం నిజంగా చేయం మేడం అంటే ఇక అప్పుడే అతన్ని పట్టుకొని ఎస్ఐ కొడుతూ ఉంటుంది. రే నిజంగా చెప్పరా లేదంటే చంపేస్తానరా నేను అని అంటే లేదు మేడం నిజంగా చెప్తున్నాను అసలు అలాంటివి ఏమి చెయ్యం మేడం అని అంటే చెయ్యను అంటున్నావు మళ్ళీ చేసేలాగా కనిపిస్తున్నావు నీ పరిస్థితి చూస్తూ ఉంటే రారా ఇలా రా నువ్వు అని బయటికి తీసుకొని బాగా కొడుతూ ఉంటుంది. కొడితే ఇంకా అప్పుడే ఇలా బయటికి పారిపోతాడు. అప్పుడే లక్ష్మి అలాగే ఎస్ఐ ఇద్దరు వాడి వెంట పడతారు. చాలా దూరం పరిగెడతాడు. పరిగెట్టిన తర్వాత ఇంకా దొరకట్లేదని చెప్పి లక్ష్మి అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకొని కొడుతుంది కాళ్ళకేసి. వాడు కింద పడిపోతాడు. ఇద్దరు వెళ్ళి పట్టుకుంటారు. ఇక అప్పుడే ఇలా మళ్ళీ కొడుతుంది. ఎందుకురా నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతావంటే మేడం మీరు పోలీసులు కదా మేడం అందుకే నేను పారిపోతున్నాను మేడం భయం వేసింది అంటే నువ్వు తప్పు చేయనప్పుడు పోలీసులు అయితే భయం ఎందుకురా నీకు పద అని చెప్పి షాప్లోకి మళ్ళీ లాక్కొస్తారు. అప్పటికి సహస్ర షాప్లోకి వెళ్తుంది. వెళ్ళిపోయి ఇంకా లోపల వెళ్ళి చూస్తే అక్కడ సిస్టమ్ కనిపిస్తుంది. ఇంకా లోపల సైడు సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని చూసి ఓపెన్ చేస్తుంది. ఆల్రెడీ పైనే వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని సహస్ర డెలీట్ చేసేస్తుంది. అమ్మయ్య నా వీడియోస్ని డెలీట్ చేశాను అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇలా వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే ఎస్ఐ వచ్చి షాప్లో అతన్ని కొట్టేసరికి వాడు అమాంతం డోర్ ఓపెన్ ఉంటుంది కదా అందులో వెళ్ళి పడిపోతాడు లోపలికి. ఇంకా అతను వచ్చేసరికి సహస్ర వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడే ఎస్ఐ వాళ్ళు ఇదేంట్రా ఇంత పెద్దగా పెట్టుకున్నావేంట్రా లోపల ఈ సెటప్ అంతా ఏంట్రా అని ఎస్ఐ అంటుంది. అది అది అని అంటూ ఉంటే చెప్పరా చెప్పు ఏం చేస్తావో చెప్పరా హ్యాక్ చేయటం అని నువ్వే చేస్తావా అంటే లేదు మేడం నేను చేయను అవన్నీ అంటే నువ్వు చేయను అంటున్నావు ఈ సెటప్ అంతా ఏంట్రా మరి అని కొడుతుంది. కొట్టేసరికి లేదు మేడం నేను నిజంగా చేయను మేడం అంటే చెయ్యకపోతే చెప్పరా అసలు ఏం చేసావో చెప్పు విహారీ గారి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఇలా హ్యాకింగ్ జరిగింది అది 100 కోట్లు నువ్వే చేసావా చెప్పు అని కొడుతూ ఉంటే నేను కాదు మేడం అని అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి అదే షాప్కి హ్యాకర్ వస్తాడు. వాణి సీసీటీవీ ఫుటేజ్లో చూసి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. లక్ష్మి అంటుంది అతను ఎవరో చెప్పు నేను వదిలేస్తాం వాణ్ణి మాత్రమే పట్టుకుంటాం లేదంటే నీకు కూడా శిక్ష పడుతుంది అని లక్ష్మి చెప్తే మేడం ఇదిగో ఇతనే మేడం అని అంటూ ఉంటే వీడా నిజం చెప్తున్నావా అప్పుడప్పుడు వస్తాడా లేదంటే ఇక్కడే ఉంటాడా అంటే లేదు మేడం ఎప్పుడో ఒకసారి వస్తాడు ఇప్పటిదాకా లేడు కదా ఇప్పుడే వచ్చాడు మేడం అని చెప్పడంతో సరే పద అని చెప్పి వెళ్తూ ఇలా అంటారు మేము ఇక్కడే ఉంటాం నువ్వు అతన్ని మాటల్లో పెట్టు సరేనా మా గురించి చెప్పొద్దు అంటే సరే అని అతన్ని బయటికి పంపించేస్తారు. ఇక అప్పుడే వాడు టెన్షన్ పడుతూ అన్నా చెప్పన్నా ఏం కావాలన్నా అని అడుగుతూ ఉంటాడు. అలా అడిగితే ఇక నువ్వేంట్రా ఇలా కంగారు పడుతున్నావేంటి అని అంటూ అలా చూస్తాడు. ఇక అప్పుడే అక్కడికి వాళ్ళు లక్ష్మి ఎస్ఐ వస్తారు. వచ్చి ఇక వాళ్ళని చూసి సీరియస్గా చూస్తూ ఉంటే వీళ్ళెవరు మీరేంటి నన్ను చూస్తున్నారు అని అంటే ఇక అప్పుడే 100 కోట్లు కొట్టేసింది విహారీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో నువ్వే కదా అని అంటే లేదు మేడం నేనెందుకు చేస్తానలా నేను చేయలేదు అని అంటే ఇక మళ్ళీ ఎస్ఐ అతన్ని కూడా కొడుతుంది. కొట్టేసరికి ఏంటి నన్ను కొడుతున్నారేంటి నేను చేయలేదని చెప్తున్నాను కదా అంటే చెప్పరా చెప్పు అని కొడుతూ లోపలికి లాక్కెళ్ళి చూడరా ఇదంతా నువ్వే కదా చేసింది చెప్పరా చెప్పు అని అంటే
ఇక అప్పుడే లేదు మేడం నేను కాదు అని అంటే మళ్ళీ చెప్తారు, నువ్వు చెప్పావు అంటే వాళ్ళకి శిక్ష పడుతుంది, నీకు శిక్ష పడదు అని చెప్పడంతో ఇక అప్పుడే సరే నేనే చేశాను మేడం, కానీ చేయించింది మాత్రం వేరే వాళ్ళు నాతో చేయించారు అని అంటే ఏంట్రా చెప్తున్నావు, వేరే వాళ్ళు చేయించారా, అయితే వాళ్ళు ఎవరో చెప్తావా అంటే నాకు తెలియదు మేడం, వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు అని అంటే తెలియకుండా ఎలా చేసావరా నువ్వు అని అంటే ఏమో మేడం మొత్తం మాస్క్ వేసుకొని వచ్చారు, జస్ట్ చేయమని చెప్తే నేను చేశాను అంతే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని అంటాడు. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అయితే ఆ డబ్బులు ఏం చేసావు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసావు తెలుసా అంటే అయితే మొత్తం అంతా సెల్కి పంపించారు మేడం, ఒక 30 కోట్లు మాత్రం వేరే మన ఇండియన్ అకౌంట్కే పంపించారు, అంటే ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పరా అంటే నాకేం తెలియదు మేడం, వాళ్ళు చేయమంటే నేను చేశాను అంతే, నాకు ఇంకేం తెలియదు అని అంటే సరే లక్ష్మి మనం సైబర్ క్రైమ్ నుంచి ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు, వీని అప్పటిదాకా లోపలిద్దాం పదా అని చెప్పి లోపలికి అంటే స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు. ఇక అప్పుడే అతనికి షాప్లో ఉన్న అతనికి చెప్తారు, నువ్వు ఇంకొకసారి ఇలా చేసావంటే నిన్ను కూడా లాకప్లో వేస్తామని చెప్తే సరే అని అంటాడు. ఆ తర్వాత ఇంకా సహస్ర అమ్మయ్య నేను బతికిపోయాను, నా వీడియోస్ డిలీట్ అయిపోయాయి అని అనుకుంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ స్టేషన్లోకి తీసుకెళ్ళిపోతే ఇక విహారికి స్పృహ వస్తూ ఉంటుంది. విహారి లేచి కూర్చుంటాడు. ఇంకా టెన్షన్ పడుతూ ఇలా సౌండ్ చేసేసరికి ఇంటూ వస్తాడు. విహారీ బాబు గారు మీరా, ఎందుకు లేచారు విహారీ బాబు గారు, పడుకోండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే విహారీ లక్ష్మి ఎక్కడ్రా అంటే లక్ష్మమ్మ బయటికి వెళ్ళింది బాబు, నన్ను మీ దగ్గర జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది అంటే అదేంట్రా బయటికి వెళ్ళటం ఏంటి అంటే అవును బాబు అంటే పండు ఇందాక లక్ష్మి కనపడి లేదు ఎందుకు అని అంటే ఇక అప్పుడు పండు తడబడుతూ ఉంటాడు. చెప్పరా ఇందాక లక్ష్మి ఎందుకు రాలేదో చెప్పు అంటే అది సహస్రమ్మ రావద్దని చెప్పింది బాబు, బెదిరించింది, అంతేకాదు లక్ష్మమ్మని రాగానే అందరూ కొట్టారు బాబు, ఇలా చేశారని మొత్తం అంతా చెప్తాడు. ఇక లక్ష్మి గురించి బాధపడుతూ ఉంటాడు విహారీ. ఇక సరేరా ఆ కర్టన్ వేయి అంటే సరే అని కర్టన్ వేసేసరికి లక్ష్మి నా గురించి ఇంత కంగారు పడుతుంది, నేను లక్ష్మి కోసం వెళ్ళాలి అని అనుకుని ఇక అక్కడి నుంచి పండు కర్టన్ వేసేసరికి అక్కడి నుంచి అన్ని తీసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విహారీ. ఇక బయటికి వేరే డ్రెస్ వేసుకొని వచ్చేసరికి అప్పుడే చారుకేశవ వస్తాడు. అల్లుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే లక్ష్మి ఎక్కడికో వెళ్ళింది మావయ్య, లక్ష్మిని అందరూ బాధ పెట్టారంట, తన కోసమే వెళ్తున్నాను అని విహారీ చెప్తాడు. అయితే పద నేను నీతో వస్తానని ఇద్దరు కలిసి వెళ్ళిపోతూ ఇక హ్యాకింగ్ గురించి చెప్తూ ఉంటాడు. చారుకేశవ 30 కోట్లు మన ఇండియన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందంట అని చెప్పడంతో విహారీతో చారుకేశవ చెప్తాడు, మన ఇండియన్ అకౌంట్కి 30 crores ట్రాన్స్ఫర్ అయిందంట విహారీ, వాళ్ళ గురించి కనుక్కున్నా నేను అంటే వెరీ గుడ్ మావయ్య అని అంటూ ఇంకా లక్ష్మికి ఫోన్ చేయి నేను మాట్లాడతానంటే విహారీ ఫోన్ చేస్తాడు. హలో లక్ష్మి అని అంటే ఇంకా చెప్పండి విహారీ గారు మీరా అని అంటే అవును లక్ష్మి నేనే మాట్లాడుతున్నానంటే విహారీ గారు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు అంటే నేను బాగానే ఉన్నాను అని అంటూ చెప్తుంది. అయితే మేము 100 కోట్ల స్కామ్ గురించి జరిగిన వాడిని పట్టుకున్నాం విహారీ గారు అంటే అవునా లక్ష్మి అలా ఎలా చేశారు అని అంటే జరిగింది మొత్తం చెప్తుంది లక్ష్మి. అయితే విహారీ ఇలా అంటాడు, 30 కోట్లు ఇండియా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయంట అంటే అవును విహారీ గారు ఇక దాని గురించి తెలుసుకోవటానికే వెళ్తున్నాం అని అంటే సరే మేము అక్కడికే వస్తున్నాం, అడ్రస్ పెడతాను మీరు వెళ్ళండి అని చారుకేశవ చెప్తాడు. సరే బాబాయ్ అని అంటూ లక్ష్మి అంటుంది. ఇక ఎస్ఐ తీసుకొని మాట్లాడుతుంది, విహారీ గారు మేము వీని పట్టుకున్నాం, అసలు వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను అంటే సరే అని చెప్తాడు విహారీ. సరే అని చెప్పి వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. ఇక సహస్ర అందరూ కూడా ఇంటికి పరిగెత్తుకొని వచ్చేస్తారు. విహారీ నానా విహారీ అని యమున ఏడుస్తూ మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. ఇక సహస్ర బావ పైన నడిమ చూడమ్మా అంటే సహస్ర వెళ్తుంది. పద్మాక్షి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ చాలా సీరియస్గా టెన్షన్ పడుతూ ఉంటారు. పద్మాక్షి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. పండుకు తెలిసినా చెప్పకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు.